నైట్ నేను 10 10 వరకు నేను మా చిట్టి ఇంట్లో మంచిగా ఇల్లంతా సర్దుకొని తన బట్టలు నా బట్టలు అన్నీ సెట్ చేసుకొని చిట్టి ఎవరు అనుకుంటున్నారా మన షాప్లో ఉన్న ఎంప్లాయీ నా దగ్గరే ఉంటుంది చెప్పాను కదా విలేజ్ నుంచి వస్తా అంటే పిలిపించాను పర్ఫెక్ట్గా నాకు సెట్ అయిపోయింది అని నేను అంత బట్టలన్నీ సర్దుకొని ఇన్స్టాగ్రామ్లో ఉన్న 940 పైన ఉన్న కామెంట్స్ ప్రతి ఒక్కటి చదివి లైక్స్ అయితే మోస్ట్లీ అందరికీ చేసినట్టున్నాను అంటే వాళ్ళు చేసిన కామెంట్కి లైక్ చేశాను ఖచ్చితంగా అండ్ ఎవరైతే ఇండిపెండెంట్ అని వాళ్ళ లైఫ్ స్టోరీ అంతా రాశారో వాళ్ళందరికీ రిప్లై చేసి వాట్సాప్ చేయమన్నాను ఒక నలుగురు ఐదుగురు చేశారు ఇంకా చెయ్యాలి నేను ఎంతమందికి రిప్లై చేశానో నేను ఎవరివి నోట్ చేసుకున్నాను ఫస్ట్ నేను నోట్ చేసుకున్న వాళ్ళవి చూపిస్తాను మీకు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో మన కాల్స్ కోసం అని నాకు కూడా చాలా ఎప్పుడెప్పుడు చేయాలా అనే ఒక ఏమంటారు దాన్ని ఎగ్జైట్మెంట్ అంటారో లేకపోలేనండి నేను ఏమన్నా పెట్టుబడి పెడతానా లేకపోతే ఇంకోటి చేస్తానా కానీ మీ టాలెంట్స్ దగ్గర పెట్టుకుంటా మీ టాలెంట్స్ మీ దగ్గర ఉన్న వర్క్ ఎంతవరకు అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ పరిస్థితి నిజంగా అసలు వెళ్ళలేని పరిస్థితి ఉందా అంటే మెయిన్ మన కాన్సెప్ట్ ఇల్లు కూడా గడవలేని పరిస్థితులు వాళ్ళది ఎవరికి రీచ్ అవ్వక వాళ్ళ గురించి ఎవరికి తెలియక పాపం వాళ్ళ ఎలా ఆన్లైన్లో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకోవాలో తెలియక చాలామంది సఫర్ అవుతున్నారు అందులో చాలామందికి నేను చెప్పానండి ఇండిపెండెంట్ అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ వాణి ఉంది మధు సపోర్ట్ ఇస్తాడు అయినా సరే వాణిగా ఓన్గా ఇండిపెండెంట్గా కష్టపడుతుంది అది వేరు ఆ ఇండిపెండెంట్ గురించి నేను అనలేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఇంట్లో భర్త యాక్సిడెంట్ అయ్యి తనకి మొత్తం సేవలు చేస్తూ ఇంకా తన నుంచి ఏమీ వెళ్ళక వాళ్ళ పరిస్థితులు బాగోక నేనే ఇల్లు గడపాలి అనేవాళ్ళు కొంతమంది పెట్టారు కొంతమంది ఏమో సింగిల్ పేరెంట్ ఒక్కళ్ళ స్టోరీ విన్నానండి నాకు లిటరల్లీ తను ఒక 2 పేజెస్ టైప్ చేసి నాకు వాట్సాప్ చేసింది అందరూ ఇన్స్టాలో ఎక్స్ప్లెయిన్ చేసుకోలేరు అండ్ నేను వీడియో తీయడానికి వచ్చినప్పుడు మీ లైఫ్ అంతా నాకేం చెప్పక్కర్లేదండి అది నాకు మాత్రం తెలిస్తే చాలు అది మీరు సింగిల్ ఉమెనా సింగిల్ గర్లా సింగిల్ ఇండిపెండెంట్ ఎలా ఏంటి మీ కష్టాలన్నీ కూడా మీరు ప్రపంచానికి ఏం చెప్పక్కర్లేదు మీ ఒపీనియన్ అది నేను ప్రమోట్ చేయడానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మీ లైఫ్ గురించి మీకు చెప్పుకోవాల్సి వస్తేనే చెప్పుకోండి అంతేకాని నెగిటివ్ ఎవరికి చెప్పక్కర్లేదు బట్ మీ నెగిటివ్ లైఫ్ పాజిటివ్ అవ్వడం కోసం మీ దగ్గర ఉన్న టాలెంట్ని నేను నలుగురికి చూపిస్తానండి అంతకుమించి నేను చేసే గొప్ప పని ఏమీ లేదు అండ్ నాకు అలాగే సపోర్ట్ ఎప్పటి నుంచో నాకు ఇలాంటి సపోర్ట్ ఉండుంటే నేను ఎంతో త్వరగా సెట్ అయిపోయేదాన్ని కదా ఇన్నేళ్ళు పట్టింది నాకు అనే ఫీలింగ్ ఒకటి నాకు ఉంది కదా సో అందుకు నేను మీకు చెయ్యాలి అని చెప్పేసి అనిపించింది ఆల్రెడీ యూట్యూబ్లో ఎవరి నేమ్స్ చదివానో అందరూ విన్నారు కదా వాళ్ళలో ఎవరెవరు ఉన్నారో ఈ వీడియో చూసిన వాళ్ళు ఈరోజు ఎలా అయినా నా బ్రెయిన్ తినైనా మీరు నాకు కాల్స్ చేస్తూనే ఉండండి రేపు నేను బిజీ ఉంటాను అండ్ ఎవరెవరికి షెడ్యూల్ అని చెప్పేసి మీది బాపట్ల కానివ్వండి నెల్లూరు కానివ్వండి ఆంధ్ర కానివ్వండి ఎక్కడికైనా సరే నేను వస్తా మీ లైఫ్ ఏంటి మీ సిచ్యువేషన్ ఏంటి చూసే నేను ప్రమోట్ చేస్తాను అందులోనూ మీ వర్క్ బాగుండాలి లేదు మీరు ఇంకేం చేయగలరు అని మీ టాలెంట్ చూసి మన సైడ్ నుంచి ఏమన్నా అవుతుందా అసలు మనం ఏమి వీళ్ళకి వర్క్ ఇవ్వగలము అనే ఆలోచన ఉన్నా కూడా నేను చేస్తానండి ఏదేదో చేయాలని ఉంది ఏది చేయాలన్నా మన చేతిలో డబ్బులు ఉండాలి కానీ మన టాలెంట్తో మనం ముందుకెళ్ళాలి డబ్బులు లేకపోయినా డబ్బులు రావడం కోసం మనకున్న టాలెంట్తో సోషల్ మీడియాలో ఏం చేయొచ్చు ఎవరెవరికి మనం రీచ్ అవ్వచ్చు అంటే నాకున్న ఆ 30,000 మంది సబ్స్క్రైబర్స్ ఈ 70,000 మంది సబ్స్క్రైబర్స్ మొత్తం 1,00,000 మంది యూట్యూబ్ ఇన్స్టా కలిపితే 1,00,000 మంది నన్ను ఫాలో అవుతున్నారు అంటే ఎంత సంతోషం అండి నాకు అది చాలు నాకు రీచ్ ఎంతవరకు మీరు షేర్ వేయగలిగితే చూసేవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు మీరు ఎంతమందికి షేర్ చేయగలిగితే అంత మంచిదండి ఎందుకు అంటే అది వాళ్ళకి యూజ్ అవుతుంది ఇప్పుడు నన్నేం చేయక్కర్లేదండి వన్స్ నేను ప్రమోషన్స్ చేశాక మీరే నలుగురికి షేర్ చేయండి మీరు ఎవరికి చేయలేకపోయినా ఆ హెల్ప్ అయితే చేయగలుగుతారు కదా మీరు షేర్ చేయడం లైక్ చేయడం వల్ల ఎవరికైతే అది యూజ్ ఉందో వాళ్ళకి రీచ్ అవుతుంది సో నేను ఈ సోదంతా చెప్పడం హోదా లేకపోతే ఇంకోటో తెలియదు నాకు మ్యాటర్లోకి వచ్చేద్దాము నేను నేమ్స్ ఎవరివైతే రాసుకున్నానో వాళ్ళందరితో ఫస్ట్ నేను మాట్లాడాలి అందులో మాట్లాడిన తర్వాత వీళ్ళు ఫైనల్ అని చెప్పి నేను ఒక టిక్ పెట్టుకోవడం జరుగుతుంది ఈరోజు ప్రతి ఒక్కరికి కాల్ చేస్తాం ఫస్ట్ యూట్యూబ్ వాళ్ళతో మాట్లాడేస్తాను చెప్పాను కదా ఆల్రెడీ చెప్పినట్టున్నాను 10కి ఏమో స్టార్ట్ చేసాం 10కి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 1:30 వరకు కెమెరాలో ఆన్ అయ్యి ఉంటుంది నేను దాంట్లో కొంచెం రికార్డింగ్ తీసి పెట్టాను చూడండి అంటే నేను ఏం చేస్తున్నాను నైట్ ఏ టైం అనేది కూడా మీకు అక్కడ పైన పడుతుంది అంటే నేనేం అబద్ధం చెప్పట్లేదు అని చెప్పడం కోసం ఇది మీరు నమ్ముతారు బట్ జనరల్గా నేను అలా అందరి కాంటాక్ట్స్కి లైక్ కొట్టి రిప్లై చేసి ఎవరినైతే నాకు వాట్సాప్ చేయమన్నానో వాళ్ళందరూ నాకు వాట్సాప్ చేయండి ఇందులో ఉన్న ఐడీస్ కొన్ని చదువుతాను ఫస్ట్ వచ్చేసి బుజ్జమ్మ 11 బుజ్జమ్మ ఐడి B డాష్ అంటే _ B_U_U_J_J_ అట్లా ఐడి ఉంది బుజ్జమ్మ ఒకరు మీరేంటి మీ లైఫ్ స్టైల్ ఏంటి మీరు ఎలా ఇండిపెండెంట్ మీరు పేరెంట్ సింగిల్ ఉమెనా సింగిల్ పేరెంట్ ఎలా అయ్యారు ఒకసారి నాకు కొంచెం మీ లైఫ్ గురించి కొంచెం తెలుసుకొని మీకు కాల్స్ చేస్తానండి నేను మీతో కాల్ చేసినట్టు కూడా నేను మాట్లాడినట్టు కూడా రికార్డ్ చేసుకుంటా బట్ మీరేమి నాకు ఫోన్లో మీరు చెప్పక్కర్లేదు మీ పర్సనల్ మీదే
నేను మాట్లాడేది మాత్రం ఉంటుంది. జస్ట్ కనుక్కుంటాను ఎంక్వైరీస్ ఎంతమందితో నేను మాట్లాడాను అని తెలియడం కోసం. నెక్స్ట్ వచ్చేసి హారిక CH394 బుట్టలు అల్లుతుంది అమ్మనా సంథింగ్ మీరా నాకు తెలియదు, నేను అలా పెట్టుకున్నాను. ఐడి వచ్చేసి హారిక CH394 ఐడి. కుదిరితే నేను ఎడిట్లో పెట్టేస్తా. నెక్స్ట్ వచ్చేసి మహాలక్ష్మి మేకప్, మీరు మేకప్ ఆర్టిస్ట్ అని కూడా పెట్టారు. సో మీరు కూడా ఒకసారి నాకు మీ డీటెయిల్స్, మీరు ఎలా సింగిల్ ఉమెన్ అండ్ మీరు ఏం చేస్తారు, మీకు ఎందుకు మేకప్ చేయడానికి నాకు సపోర్ట్ లేదు అంటే మీ టాలెంట్ని ఇంతవరకు ఎవరికి చూపించలేదా, అసలు మీ టాలెంట్ ఎంత ఉందో అది నేను కూడా చెక్ చేయాలి. సో మీరు నాకు ఒక్కసారి కాల్ చేయండి, నేను మీ దగ్గరికి వస్తాను. అది ఫ్లాప్ అవ్వనివ్వండి, సక్సెస్ అవ్వనివ్వండి, మీ టాలెంట్ చూడాలంటే ఇలాంటివి నేను దగ్గర ఉండి రావాలి. సో ఖచ్చితంగా ఎవరికైనా నా ముందు మీరు మేకప్ వేయడం అలాంటివి చూడాలి నేను, అదొకటి నాకు. అండ్ పేజెస్ ఎవరికి లేవో వాళ్ళకి ఒక మంచి పేజ్ నేను క్రియేట్ చేసి వస్తాను. SVM కలెక్షన్స్ 10 ఇండిపెండెంట్ బ్యాంగిల్స్, ఇండిపెండెంట్ అని పెట్టారు, బ్యాంగిల్స్ అని పెట్టారు. మరి ఇండిపెండెంట్ ఎలాగో మీరు కూడా ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయరా. SVM_collections 10 యూజర్ నేమ్ 28131 ఎంబ్రాయిడరీ చేస్తారు. ఇండిపెండెంట్ ఉమెన్ అని పెట్టారు, అంటే సింగిల్ ఉమెనా సింగిల్ పేరెంటా అనేది ఒకసారి నాకు క్లియర్గా చెప్పండి. అండ్ హస్బెండ్ నుండి సపరేట్ అయిన వాళ్ళైనా ఎలిజిబుల్ అండి, డివోర్స్ అయిన వాళ్ళైనా, అంటే మీరు మినిమం మీకు లైఫ్ గడిచిపోతుంది అన్న వాళ్ళకి తర్వాత చూద్దాం. అసలు ఏ సపోర్ట్ లేదు, ఎలా నడపాలో తెలియట్లేదు మా పరిస్థితి, బట్ నా దగ్గర ఈ టాలెంట్స్ ఉన్నాయన్న వాళ్ళకి మాత్రం మనం పుష్ ఇద్దాం. ఆత్రం శశియా సంథింగ్ అది ఎడి సారీ పేరు మరి నేనేమన్నా తప్పు రాసుకున్నానో తెలీదు. అంతే వాళ్ళు ఏం రాశారంటే మదర్ డైడ్ అని రాశారు, అమ్మ చనిపోయింది సింగిల్ గర్ల్ అని, డాడ్ ఉన్నారు అని చెప్పి. సారీరా నేను ఓన్లీ పేరుకే నవ్వాను. అదేంటి ఐడి అంటే ATHRAMSHASHI శశి అర్థమైంది. మరి ఆ ముందు నేను ఏమైనా తప్పు రాసుకున్నానా లేకపోతే ఐడి అదేనా కాదా ఒకసారి మీరు నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. నా బిజినెస్ నెంబర్ ప్రతి వీడియో మీద ఉంటుంది కదా PR బొటిక్ పేజ్లో, యూట్యూబ్ ఆర్ ఇన్స్టా ఎవరైనా సరే. నెక్స్ట్ వేదాంతు క్రియేషన్స్ సిద్దిపేట్ విలేజ్ తంజావూరు పెయింటింగ్. మేడం మీరు ఇండిపెండెంట్ సింగిల్ ఉమెనా ఒకసారి నాకు మెసేజ్ చేయరా. అండ్ రుత్వి డిలైట్స్ డ్రై ఫ్రూట్స్ ఏవో సంథింగ్ సేల్ చేస్తా అన్నారు కదా, మీరు డ్రై ఫ్రూట్స్ సేల్ చేస్తారంటే మినిమం పెట్టుబడి పెట్టాలి కదా. మరి మీరు సింగిల్ ఉమెన్ ఎలా, మీకు ఎవరు సపోర్ట్ ఉంది, మీరు ఎలా పెట్టుకున్నారు, అది మీరు ఒకసారి నాకు సింగిల్ ఉమెనా కాదా అనేది పెట్టండి, నాకు క్వశ్చన్ మార్క్ ఉంది అది. నెక్స్ట్ వచ్చేసి హైందవి బొటిక్ అని చెప్పి సింగిల్ పేరెంట్ అని పెట్టారు, మీ నెంబర్ కూడా ఇచ్చినట్టున్నారు, నేను ఒకసారి చూస్తా కాంటాక్ట్ చేస్తాను. ఇన్స్టా కదా ఇది, 856 నెంబర్ సింగిల్ పేరెంట్ హైందవి అని ఇచ్చారు. సో మీ పేరు, మీ డీటెయిల్స్, మీ పూర్తి వివరాలు విత్ పిన్ కోడ్ లొకేషన్తో సహా, కరెంట్ లొకేషన్తో సహా మీరు నాకు వాట్సాప్ చేసేయండి. యూట్యూబ్ వాళ్ళైనా ఇన్స్టాగ్రామ్ వాళ్ళైనా ఎవరైనా సరే. మ్యామ్ చెప్పండి ఎప్పుడు కావాలి. क्या टॉप्स ఓన్లీ సాంగ్స్ సినిమా देखते ల్యాప్టాప్తో ఏం చేస్తామని అడుగుతున్నాడు మా అంకుల్. आपको कटिंग नहीं है क्या अभी? ठीक है ఓకే. రుత్వి డిలైట్స్ డ్రై ఫ్రూట్స్ చెప్పేశాను, హైందవి బొటిక్ చెప్పేశాను. నెక్స్ట్ పొన్నం సాత్విక శ్రీను, నేను ఏదో చెప్పాను కదా హస్బెండ్ సపోర్ట్ లేదు కొంచెం, అంటే తను హస్బెండ్ సపోర్ట్ మీన్స్ తనే ఇల్లంతా గడపాల్సి వస్తుంది అని చెప్పారు. పొన్నం సాత్విక శ్రీను ఒక్కసారి మీరు నన్ను కాంటాక్ట్ చేయరా. అండ్ మీ డీటెయిల్స్ ఇంకా నాకు రాలేదు, సో నేను ఇప్పుడు ఇక్కడ రాసుకోలేను. ఎవరైతే నన్ను కాంటాక్ట్ చేశారో అందులో స్వాతి ఫ్రమ్ సిద్దిపేట, సాక్షి, గాయత్రి, ఉదయ పొల సింగిల్ ఉమెన్, కవిత తను కాంటాక్ట్ చేశారు, హైందవి ఆల్రెడీ నెంబర్ ఇచ్చేశారు. సో ఇంకెవరైనా ఉంటే నాకు చేయండి, నేను రిప్లై ఇచ్చాను కదా వాళ్ళు చేయండి. సాయి ప్రభా క్రియేషన్స్ ఎంబ్రాయిడరీ అని పెట్టారు, మరి మీరు సింగిల్ ఉమెనా అనేది నాకు పెట్టలేదండి, అది ఒకసారి పెట్టండి. సింగిల్ ఉమెన్స్ సింగిల్గా అంటే మీ కాళ్ళ మీద మీరే, ఇంకా ఎవ్వరూ చేస్తే కానీ నా ఇల్లు గడవదు అనుకున్న వాళ్ళే మెయిన్ వాళ్ళు చేయండి. నేను చేస్తేనే నా ఫ్యామిలీ రన్ అవుతుంది, నేను వర్క్ చేస్తేనే నా పిల్లలకి వెళ్తుంది అనుకునే వాళ్ళు మాత్రం నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి. టైలర్ సౌమ్య, అది కూడా మనకి ఎవరైతే ఇన్స్టాలో యూట్యూబ్లో ఇప్పటి వరకు నిన్నటి వరకు నేను చెక్ చేసే వరకు కామెంట్స్ ఎవరైతే పెట్టారో, యూట్యూబ్ది ఏ రోజు అయితే రిలీజ్ చేశానో అక్కడికి కామెంట్స్ అయిపోయాయి, అది తీసేసుకున్నాము, ఇంకా నెక్స్ట్ కాంటాక్ట్స్ తీసుకోము, అక్కడికే చాలామంది అయ్యాయి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నిన్న నైట్ వరకు, అంటే ఈ రోజు నేను పోస్ట్ చేసిన టైంకి వీడియో ఈరోజు పోస్ట్ అవుతుంది, November 10th మార్నింగ్ నుంచి కౌంటింగ్ లేదండి కామెంట్స్ది. శశాంక్ తేజ 09 మీరు కూడా మీరు జరిపితేనే ఇల్లు గడుస్తుందా. గాయత్రి యువర్స్ సింగిల్ అని పెట్టారు, ఎలా సింగిల్ అదంతా నాకు కొంచెం కాల్ చేయండి, వీళ్ళందరివి కూడా నేను ఫైనలైజ్ చేస్తాను. అండ్ ఆశా మండా 888 సింగిలో కాదో తెలియదండి మరి నాకు. స్వాతి క్రియేషన్ 729, స్వప్న కంప్యూటర్ అని చెప్పి పెట్టారు వాళ్ళది ఐడి నేమ్. ట్రెండీ జూట్ బ్యాగ్స్
తను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని పెట్టారు. ట్రెండీ జూట్ బ్యాగ్స్ ఎవరున్నారో త్వరగా నన్ను కాంటాక్ట్ చేయండి, మీతో మాట్లాడతాను. ప్రతి ఒక్కరికి నేను వీడియో కాల్ చేస్తాను, అటెండ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి జ్యోతి 874 సింగిల్ పేరెంట్. సంధ్య పల్లా స్టిచ్చింగ్ సింగిల్ పేరెంట్. వావ్ అంకుల్ సూపర్. అచ్చా. సో నెక్స్ట్ వచ్చేసి నాన్న అనుకుంటా, తీసుకెళ్ళను బయట మాట్లాడు. విజయ నిర్మల 95352 ఫోటో ఫ్రేమ్స్ చేస్తారని పెట్టారు. మరి సింగిలా మీరు కాదా, అండ్ అది చేస్తేనే మీకు ఇల్లు గడుస్తుందా, ఒకసారి మీకు సపోర్ట్ ఎలా లేదు ఒకసారి నాకు పెట్టరా అండి ప్లీజ్. డోంట్ మైండ్, మీరు అందరూ చేస్తేనే నాకు మీ సిచ్యువేషన్స్ తెలుస్తాయి. కుమారి గౌరం బ్యాగ్స్ అని పెట్టారు, మీరు కూడా సింగిలా కాదా. పూలవరపు శిల్ప ఎస్ కర్ణాటక సింగిల్ పేరెంట్ అని పెట్టారు. నాకు తెలిసి ఇది వాళ్ళ సిస్టర్ పెట్టినట్టున్నారు, వాళ్ళు డీటెయిల్స్ పెట్టమని చెప్పాను మరి నేను. ట్రెండీ జూట్ బ్యాగ్స్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ రాసేసాను కదా. అండ్ జ్యోతి 874 సింగిల్ పేరెంట్. సంధ్యా పల్లావి కూడా పెట్టేశాను, ఆల్రెడీ చెప్పేశాను నేను. విజయ నిర్మల 5352 ఇవి కూడా చెప్పేసినట్టున్నా. ఎస్. సో ఇంతవరకు అండి 10 to 15 నేమ్స్ వచ్చాయి. సో వీళ్ళందరూ ఒక్కసారి నాకు వాట్సాప్ చేయండి. మీరు ఎంత త్వరగా నాతో మాట్లాడితే అంత త్వరగా మనం ఫ్రీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేద్దాము. మీ టాలెంట్ నా ఫాలోవర్స్లో ఎంతమంది మన వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారో అది ఎవరికి ఇంపార్టెంట్ అవుతుందో, మీ లైఫ్ నా వల్ల కొన్ని ఆర్డర్స్ వచ్చినా కూడా నేను హ్యాపీయే. అండ్ మీలాంటి వాళ్ళకి వర్క్ ఇవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మీరు జెన్యూనా కాదా అని ప్రపంచానికి తెలియదు కాబట్టి ఆర్డర్స్ ఇవ్వరు. మీరు జెన్యూనా కాదా అని నా ద్వారా వెళ్ళిన తర్వాత మీ వర్క్ నచ్చితే ఆటోమేటిక్గా వాళ్ళు మిమ్మల్ని ఫాలో అప్ చేస్తారు. ప్లీజ్ వాళ్ళ నుంచి ఏదొచ్చినా ఫస్ట్ ఆర్డర్ తీసుకునే వాళ్ళు ఏదైనా ఉంటే చిన్నవి సరి చేసుకోండి. లేదు బాగుంది అంటే మీరు ఇంకా నలుగురికి షేర్ చేయండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎప్పుడైతే మనం ఫ్రీ ప్రమోషన్ స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి వాళ్ళవి మాత్రమే, వాళ్ళ వీడియోసే, వాళ్ళు ఎవరైతే వీడియోస్లో ఉంటారో వాళ్ళవి మీరు నలుగురికి షేర్ చేయండి. వాళ్ళు జెన్యూనా కాదా అని నేను వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి వాళ్ళ వర్క్ అయితే చూసేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ కామెంట్స్కి ఎంతమంది కామెంట్స్ చేశారు, నిజంగా అది అన్బిలీవబుల్ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మన ఫ్రీ ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం. అండ్ ప్రతి ఒక్కరికి కాల్ చేద్దాం. కాల్స్ చేసినవి కుదిరితే నేను రికార్డ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే కామెంట్స్ పెట్టారో వాళ్ళకి నేను రిప్లై ఇచ్చి నాకు వాట్సాప్ చేయమని చెప్పానో వాళ్ళు మాత్రం త్వరగా నన్ను కాంటాక్ట్ చేయండి.